ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 225 కోట్ల రూపాయలతో బాసర ఆలయానికి సరికొత్త రూపు తీసుకురాబోతున్నారు. బాసర ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగనుంది. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం రేవంత్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 225 కోట్ల రూపాయలతో బాసర ఆలయానికి సరికొత్త రూపు తీసుకురాబోతున్నారు. బాసర ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగనుంది. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం రేవంత్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అధికారుల భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ సంపత్. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి బాసారు ఆలయానికి చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా ప్రత్యేక వాహనంలో ఇప్పుడే గుడి ఆవరణకు వచ్చారు. అతని మన్మడి యొక్క అక్షరాభ్యాస అనంతరం ప్రత్యేక పూజ అనంతరం పలు అభివృద్ధి పనులకు చేరున్నారు. 225 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి ఆలయ గోపురాన్ని ఆలయ గోపురాన్ని అంతేకాకుండా కోనేరును కూడా అభివృద్ధి పరచడానికి వచ్చింది ఇప్పుడే సీఎం. ఇప్పుడు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. తదనంతరం ఇక్కడ అయిన తర్వాత అక్కడ అభివృద్ధి పనులు అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా బజారత్ పిప్రి గ్రామం నందుకు చేరుకుంటారు. అందరూ చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభ 2:30 ఉంది. ఆ 2:30 భారీ బహిరంగ సభలో ప్రసంగించడం పిప్రి గ్రామం నుంచి ఎందుకు చేరుకున్నారంటే అక్కడ పీపుల్స్ మార్చ్ అనే పాదయాత్ర బట్టి విక్రమ్ డిప్యూటీ బట్టి అక్కడ నుంచే ప్రారంభించి 3 సంవత్సరాలు అయింది కాబట్టి అక్కడికి బయలుదేరి అక్కడ భారీ బహిరంగ సభిస్తారు. అయితే ఇక్కడ బాసర ఆలయంలో ప్రత్యేకంగా భద్రతను ఏర్పాటు చేశారు. మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది సిబ్బందితోటి ప్రత్యేకంగా వచ్చారు. ఇక్కడ ఎస్పీ జానకి శర్మ ప్రత్యేకంగా అక్కడ ఉండి చేస్తారు. ఏర్పాట్లనేమో కలెక్టర్ అభిలాష్ దగ్గర ఉండి చూస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక పూజ అనంతరం అభివృద్ధి పనులు పాల్గొంటారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 225 కోట్ల రూపాయలతో బాసర ఆలయానికి సరికొత్త రూపు తీసుకురాబోతున్నారు. బాసర ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగనుంది. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం రేవంత్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 225 కోట్ల రూపాయలతో బాసర ఆలయానికి సరికొత్త రూపు తీసుకురాబోతున్నారు. బాసర ఆలయ విస్తీర్ణం 3 రెట్లు పెరగనుంది. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం రేవంత్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.